అయితే 1 గంట తర్వాత కూడా ఎవరన్నా ఓటింగ్ చూసేందుకు లైన్ లో ఉంటే వారికి అనుమతిస్తామని చెప్పేసి జిల్లా ఎన్నికల అధికారి చెప్పారు. ఇక 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల లోపు పూర్తిగా ఈ ఓట్ల లెక్కింపు ప్రక్రియ పూర్తి చేస్తామన్నారు. 2 దఫాలుగా ఓట్ల లెక్కింపు ప్రక్రియ పూర్తి చేస్తామంటున్నారు. సాయంత్రం 5 లోగా పూర్తి అవుతుంది. అలాగే సర్పంచ్ ఓటింగ్ కౌంటింగ్ పూర్తయిన తర్వాత వెంటనే ఉప సర్పంచ్ కు సంబంధించి ఎన్నిక కూడా పూర్తి చేసే విధంగా అధికారులు ఇప్పటికే కసరత్తు చేపట్టారు, ఏర్పాట్లు చేశారు. అధికారులు కూడా పూర్తిగా దిశానిర్దేశం చేశారు. ఎన్నికల తర్వాత 1 గంట తర్వాత 1 గంట విరామం ఇచ్చి తర్వాత 2 గంటల నుంచి సాయంత్రం 5-6 లోపు ఈ ప్రక్రియను పూర్తిగా ముగించేందుకు నిజామాబాద్ జిల్లా యంత్రాంగం ఎన్నికల అధికారి అయితే చెప్తున్నారు. ఇప్పటికైతే 11 మండలాల్లో పూర్తిగా ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. ఉదయం నుంచి చలికి సైతం లెక్క చేయకుండా ఉదయం నుంచే వృద్ధులు కావచ్చు, మొదటి టైం ఓటు వినియోగించుకునేటువంటి యువకులు కావచ్చు, మధ్య వయస్కులు కావచ్చు, ఉదయం 7 గంటల నుంచి ఓటింగ్ కోసం ఆసక్తిగా వస్తున్నారు. గ్రామాల్లో ఓటింగ్ శాతం కంపల్సరిగా ఈసారి మరింత పెరిగే అవకాశం ఉందని కూడా తెలుస్తుంది. ప్రజలు ఓటింగ్ సరళి చూస్తూ ఉంటే తమ ఓటు హక్కును ఒక విధిగా వినియోగించేందుకు గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలంతా చలిని సైతం అంటే దాదాపు 13 డిగ్రీలకు ఉన్న ఉష్ణోగ్రతను సైతం లెక్క చేయకుండా ఉదయాన్నే 7 గంటలకు తమ ఓటు హక్కును వినియోగించుకుంటూ చాలా ఉత్సాహంగా పోలింగ్ కేంద్రాల వద్దకు వస్తున్నారు. గ్రామాల్లో కూడా అధికారులు ఇప్పటికే ఓటు పైన చైతన్యం కలిగించారు. గ్రామంలో ఓటు తీర్పు చాలా ముఖ్యమైనది. సో అందుకే ఎవరైతే ఎన్నుకోబడేటువంటి సర్పంచ్ ఉంటాడో తమ ఓటు అమూల్యమైంది, వాళ్ళకి వేస్తేనే గ్రామం అభివృద్ధి చెందుతుందని నేపథ్యంలో గ్రామస్తులంతా ప్రతి గ్రామంలో ఈ తరలి వస్తున్నారు. దాదాపు 5,060 పోలింగ్ కేంద్రాల వద్ద కూడా ఉదయం నుంచే పారుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. కామారెడ్డి జిల్లాలో కూడా ఉదయం నుంచే 10 మండలాల్లో ఈ ఎన్నికలు జరుగుతున్నాయి. 155 గ్రామ పంచాయతీలకు అక్కడ ఎన్నికలు జరుగుతున్నాయి. అక్కడ కూడా 10 గ్రామ పంచాయతీలు ఇప్పటికే ఏకగ్రీవం కావడంతో 155 గ్రామ పంచాయతీలకు ప్రస్తుతం అక్కడ పోలింగ్ జరుగుతుంది. కామారెడ్డి జిల్లాలో కూడా ఎక్కడ ఇబ్బంది లేకుండా బ్యాలెట్ పాస్ల ద్వారా ప్రశాంతంగా మనకు పోలింగ్ జరుగుతుంది చెప్పచ్చు. ఓవరాల్ గా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగదు. పోలీస్ సిబ్బంది కావచ్చు, జిల్లా యంత్రాంగం కావచ్చు, ఓటు వేసేందుకు వస్తున్నటువంటి వారికి వృద్ధులకు కూడా చేసి ఏర్పాటు చేసి వాళ్ళకి ఓటు వేసే వద్దకు అక్కడ దాకా తీసుకెళ్లి మరి వాళ్ళకు ఓటు వేయిస్తున్నారు. వచ్చేటువంటి వృద్ధులు అయితే ఎలాంటి ఇబ్బందులు లేకుండా సిబ్బంది అయితే పోలింగ్ కేంద్రాల్లో వద్ద ఉన్నటువంటి సిబ్బంది అయితే వాళ్ళు జాగ్రత్తగా చూస్తున్నారు. మొత్తానికి అయితే ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో పోలింగ్ అయితే ప్రశాంతంగా కొనసాగుతుంది. శివ. రైట్ శ్రీకాంత్, థ్యాంక్ యూ. తెలంగాణ పల్లెల్లో ఓట్ల జాతర నెలకొంది. తొలి దశ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఓటేసేందుకు గ్రామీణ ప్రాంత ప్రజలు పోలింగ్ కేంద్రాలకు ఉదయాన్నే క్యూ కట్టారు. ఉదయం 7 గంటలకు పోలింగ్ నమోదైంది. మధ్యాహ్నం 1 గంట వరకే పోలింగ్ సమయం. అయితే తరువాత మధ్యాహ్న భోజన సమయం విరామం గంట పాటు ఉంటుంది. ఆపై మధ్యాహ్నం 2 గంటల నుంచే ఓట్ల లెక్కింపును చేపడతారు ఎన్నికల అధికారులు. అయితే దీంతో ఉదయమే ఓటు వేయడానికి వచ్చిన ఓటర్లతో పోలింగ్ కేంద్రాల దగ్గర క్యూలు కనిపిస్తున్నాయి.